ఈ దినం గనక తెలంగాణలోని ప్రతి హిందువు నిద్ర మేల్కోకుంటే నేను చెప్తున్నా చూడు, రాబోయే 10 సంవత్సరాలు చాలు ఇది పూర్తి మత మార్పిడి జరగడానికి భారత భూమి. తెలంగాణ చాలు. రజాకార్లని ఆడకూతుళ్ళని అవమానం చేసిన ఆ రజాకార్ల పేర్లు పెట్టుకొని ఆ రజాకార్ల బుద్ధి ఉన్న వాళ్ళందరితో చేతులు కలుపుతుంది దొంగ రాజకీయ నాయకులందరూ. ఇంత స్వార్థం కోసం ఆ రోజు ఒక ఓటుకు 1000 రూపాయలు వస్తాయన్న స్వార్థం కోసము కొన్ని కోట్ల విలువైన మన పిల్లల జీవితాలను పణంగా పెడుతున్నాం. మనం సౌద చేస్తున్నాం మన పిల్లల్ని, మన ధర్మాన్ని. ఏ దినమైతే తెలంగాణలోని ప్రతి హిందువు లేచి నిలబడి నా ఓటైనా నా ధర్మం కోసమే, నా ప్రాణమైనా నా ధర్మం కోసమే, నేను పిల్లలు పుట్టి వాళ్ళు పెరగాల్సింది ధర్మం కోసమే, నా దేవాలయాలు కాపాడుకుంటున్నది ధర్మం కోసం. ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడిన నాడు ఈ ధర్మం వచ్చి నన్ను కాపాడుతుంది. నేను రాత్రి నిమ్మళంగా వండుకోవచ్చు, నా కూతురు బయటికి పోతే నిమ్మళంగా నా ఇంటికి వస్తుంది, నా కొడుకు చెడిపోడు, ఎవడు చెడగొట్టాడు, వీనికి ఒక ఉద్యోగం దొరుకుతుంది, నేను ధైర్యంగా బొట్టు పెట్టుకుంటా, ధోతి వేసుకుంటా, కళ్ళు వేసుకొని నేను బయటికి పోతా, నా స్త్రీలు చీరలు కట్టుకుంటారు, నా ధర్మాన్ని కాపాడుతారు.